హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కేసీఎల్ వేణం ఛానల్. నేను మీ వేణుమాధవ్. ప్రస్తుతం మనం గోప్రో తీసుకునేకి బెంగళూరుకి అయితే పోతున్నాం. అది నా ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. మనం ఇప్పుడే GoPro 9 అయితే తీసుకునేసినాము. ఇది ఫస్ట్ స్టాండర్డ్ కాదు, సెకండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం GoPro 9లో రికార్డ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి 1080p 120 FPS సూపర్ వ్యూ మోడ్. మనకి సూపర్ వ్యూ వచ్చేసి వైడ్, అల్ట్రా వైడ్ కంటే ఇంకా వైడ్ ఉంటుంది. మన ఫోన్లో ఇంత వైడ్ రాదు, మనం GoProలో మాత్రమే ఇంత వైడ్ వస్తుంది. ఇది చూడండి, అసలు మీరు క్వాలిటీ చెక్ చేసుకోండి. 1080pలో అంత క్లారిటీ రాదు, బట్ మీరు 4K 30 FPSలో మళ్ళీ సూపర్ వ్యూ ఉంది. నేను అది చూసుకోలేదు, బట్ 4K 30 FPS సూపర్ వ్యూ పెడితే మాత్రం ఛార్జింగ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనకి GoPro కాబట్టి అంత ఛార్జింగ్ రాదు. మ్యాక్సిమం 1 hour 10 minutes 20 minutes వస్తుంది అంతే, మీరు కంటిన్యూగా రికార్డ్ చేస్తే. అండ్ మనకి ఎక్స్ట్రా బ్యాటరీస్ కూడా లేవు. ప్రస్తుతానికి ఒక బ్యాటరీనే ఉంది, GoPro ఒరిజినల్ బ్యాటరీ. మనం కావాలంటే ఏదైనా తీసుకోవచ్చు బ్యాటరీస్. ప్రస్తుతం మన దగ్గర అయితే మైక్ కూడా లేదు ఫ్రెండ్స్. మనం జస్ట్ ఇప్పుడే GoPro బెంగళూరుకి వచ్చి GoPro తీసుకొని ఇప్పుడే సెట్ చేసుకొని మౌంట్ అవన్నీ కొనుక్కొని జస్ట్ ఇప్పుడే. మనకి GoProకి మనం డైరెక్ట్ మైక్ పెట్టాలంటే మనకి చాలా ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు GoProకి మీకు అటాచ్మెంట్గా డైరెక్ట్గా మీరు ఏ మైక్ పెట్టలేరు. మీరు మైక్ పెట్టాలంటే మళ్ళీ మైక్ అడాప్టర్ కొనుక్కోవాలా. అది మళ్ళీ 4500 అంత ఉంది. అది కొనుక్కొని మళ్ళీ దానికి మైక్ కొనుక్కొని దాన్ని సెట్ చేసి డైరెక్ట్గా పెట్టాలంటే మళ్ళీ అది కూడా సరిపోదు ఫ్రెండ్స్. దానికి మళ్ళీ మనం కేస్ తీసుకోవాలా. ఆ కేస్ మళ్ళీ అరౌండ్ 2000-3000 ఉంది. అసలు మీరు GoPro పెట్టుకున్నారంటే దాని యాక్సెసరీస్ అన్నీ కలిపి మీకు ఇంకా ఎక్కువ అయిపోతుంది. ప్రస్తుతానికి అయితే ఈ GoPro 9 35,000 ఏమో ఉంది. ఆన్లైన్లో నేను సెకండ్స్లో కొన్నాను. అసలు దాని అటాచ్మెంట్సే నీకు 10,000-15,000 అవుతుంది. దాని కేసు మళ్ళీ వాటర్ రెసిస్టెంట్ అయితే మీకు మామూలుగా వస్తుంది. నేనైతే ప్రస్తుతానికి మైక్ పెట్టలేదు, ఇంకా మైక్ కొనలేదు. ప్రస్తుతానికి నేను డబ్బింగ్ చేస్తున్నాను. మీకు అక్కడక్కడ సింక్ కాకపోవచ్చు, బట్ నేను యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది చెప్తాను. మనం నెక్స్ట్ వీడియో నుంచి కావాలంటే మైక్ కొనుక్కొని మంచిగా సింక్ చేద్దాం. అప్పటికి అడాప్టర్ కొనలేము, అడాప్టర్ మెల్లిమెల్లి కొందాము. ఒక మైక్ కొని దాన్ని మనం ఫోన్కి ఇన్సర్ట్ చేసి మనమైతే ఫోన్లో రికార్డింగ్ ఆన్ చేసి మన GoProలో రికార్డింగ్ ఆన్ చేసి లాస్ట్ ఎడిటింగ్లో మనం రెండింటిని సింక్రైజ్ చేసుకోవాలా. సింక్ చేస్తే చాలు. అది సింక్ కరెక్ట్గా చేస్తే సరిపోతుంది. మనకి బెంగళూరులో అయితే ట్రాఫిక్ ఫ్రెండ్స్. అసలు ఎన్నిసార్లు సిగ్నల్ ఆగినానంటే ఒక 5-6-7 టైమ్స్ ఆగింట. మనకి బెంగళూరు ట్రాఫిక్ అయితే ఇప్పుడు మళ్ళీ చూడు సిగ్నల్ పడింది. ఎంతసేపు మన బైక్ ముందే కొంచెం ఓవర్ హీట్ అయిపోతూ ఉంటుంది. ప్రతిసారి సిగ్నల్ పడిన ప్రతిసారి ఎయిర్ ఫిల్టర్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోయి సౌండ్ వస్తూ ఉంటుంది. పక్కన వాళ్ళు ఏం సౌండ్ అది ఏమైనా అయిపోయింది అని అడుగుతాను ఫ్రెండ్స్. అదేం కాలేదు, జస్ట్ ఎయిర్ ఫిల్టర్ సౌండ్ అట్లా వస్తుంది అని చెప్పాను. చూడు ట్రాఫిక్లో ఇరుక్కుపోయినాను. కానీ ఈ వైడ్ యాంగిల్ మాత్రం బాగుంది. ఇది 1080p 120 FPSలో తీసాను, కానీ ఇంకా 4K 30 FPSలో కూడా మనకి సూపర్ వ్యూ ఉంది. మళ్ళీ 4K 60 FPSలో సూపర్ వ్యూ లేదు, ఓన్లీ వైడ్ మాత్రమే. ఇప్పుడే మనమైతే బెంగళూరు సిటీ మెల్లమెల్లిగా దాటుతాము. ఇక్కడి నుంచి మనకి అంతగా ట్రాఫిక్ ఉండదు, ఇంకెన్ని సిగ్నల్స్ లేవలే. మనం నియర్లీ హొస్కోట్ దగ్గర అనుకుంటా వస్తున్నాం. ఓకే, ఇంకా డైరెక్ట్ మనది మామూలుగా మదనపల్లి. మిడ్స్ కాలేజ్ స్టూడెంట్, బీటెక్ థర్డ్ ఇయర్ AI. ఇప్పుడే మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేద్దామని ట్రై చేసినాను. మీకు డైలీ కంటెంట్ వస్తుంది ఫ్రెండ్స్. నా డైలీ కంటెంట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. మీకు డైరెక్ట్ వీడియోస్ చూపిస్తాను మన డైలీ కంటెంట్ ఏముంటుందో. అండ్ ఇంకా మన GoPro గురించి ఇంకా చెప్పాలనుకుంటే మనకి అప్ టు 5K 30 FPS వరకు మనం రికార్డ్ చేయొచ్చు GoProలో. కానీ 5K 30 FPSలో మనకి సూపర్ వ్యూ ఉండదు, ఓన్లీ వైడ్ మాత్రమే ఉంటుంది. మనం 5K 30 FPSలో తీస్తే అసలు ఓవర్ హీట్ ఎక్కువ, అసలు 1/2 hour కంటే ఎక్కువ రాదు. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా ఫ్రెండ్ ధనుష్. సూపర్ వ్యూ. కొంచెం వచ్చారా నీకు మూవ్ చేస్తావు ఫస్ట్ గేర్లో మూవ్ చేసిన బ్యాగ్ పట్టుకో. అట్లా రౌండ్ వద్దు, నువ్వు ఫస్ట్ ఎక్కువ. ఇట్ ఈస్ ఇన్ వ్లాగ్ బ్రో, బీ కేర్ఫుల్. మానం పోతుంది రే.
ఇది 240నా 240 ఎఫ్పీఎస్ ఇది వస్తాను అల్ట్రా వైడ్ కాదు అల్ట్రా వైడా ఓకే అదే 120 సూపర్ వి 120 సూపర్ వి 120 చార్జ్ స్విచ్ ఆన్ చేయాలి బ్రో బిగ్ ఫ్యాన్ కదా ఫోర్త్ గేర్లో ఉందిరా మొత్తం ముందరికి వేసుకో న్యూట్రల్ అనుకురా అరే వేసినారు ఫస్ట్కి సెకండ్కి కొంచెం మూవ్ చేయి లైట్ మూవ్ చేయి ముందరికి వెళ్ళికి రే ఏమి ఆగిపోయిందా అయిపోయి చాలు మెల్లిగా గేర్ మార్క్ డ్రైవింగ్ వచ్చేసింది. వీడి పేరు ధనుష్, వీడు నా ఫ్రెండ్, క్లాస్మేట్, స్కూల్ ఫ్రెండ్. వీడు సవిత కాలేజ్. వీడికైతే బైక్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఫస్ట్ బైక్ తోలింది నాది ముందు థండర్బర్డ్ ఉండే 350X ఎత్తుకునే తోలేసినాడు. ఇప్పుడైతే అసలు ఈ బైక్ నేను మదనపల్లి పెట్టి టెస్ట్ డ్రైవ్ ఇచ్చినప్పుడు అసలు ఫస్ట్ గేర్లో మూవ్ చేయలేకపోయినాడు. ఆపేస్తా 7 times కంటిన్యూస్గా ఆపేసినాడు. ఇప్పుడైతే ఎట్లా తోలేస్తాడో తెలియదు. నాకైనా భయంగా ఉంది. వెనకాల కూర్చుంటే ఎడగుద్దేస్తాడు. అసలు ఈ బండి నాకు అంతగా కంట్రోల్ చేయలేదు. మనమైతే బై మిస్టేక్ వేరే రూట్కి వెళ్ళిపోయినాము. కోలార్ హైవేకి ఎక్కేసినాము. మళ్ళీ షార్ట్ కట్లో ఏదో మదనపల్లి హైవేకి వస్తున్నాము. ఈ సీన్ చూడండి అసలు ఈవినింగ్ టైంలో ఆ క్లౌడ్స్, ఆ సన్సెట్, ఆ రోడ్డు, ఈ స్టెప్ వేసాము. గోప్రో ఫోన్లో తీసుకుంటారు. ఫోన్లో కొంచెం లాంగ్వేజ్ ఇదే ఉంటాయి. పిక్సెల్స్ పోతూ ఉంటాయి. ఇంకా గోప్రో 10 మనకి గోప్రో 8, 9, 10 యాజిటీస్ ఉంటాయి ఆల్మోస్ట్. కానీ అసలు ఈ రోడ్ చూడండి, స్ట్రైట్ రోడ్డు, ఏం లేదు చుట్టుపక్కల. నేనైతే గోప్రో తీసేసాను చేతికి, ఛార్జింగ్ అయిపోయింది. నాకు మా ఫ్రెండ్ బ్యాక్ సైడ్ కూర్చొని దానికి ఛార్జింగ్ పెట్టి రికార్డ్ చేస్తున్నాను. ఫాస్ట్గానే ఎక్కుతుంది, అయితే మౌంట్ గోప్రో చేసిన నేను ట్రై చేస్తున్నాను. మా వెనకాలకి తీసాడు. విజువల్స్ ఎట్లున్నాయో తెలియదు. ఇదైతే 5K 30 FPS రికార్డ్ చేస్తున్నాను. అసలు విజువల్స్ చూడండి ఎంత బాగుంది. లో లైటింగ్లో కానీ ఆ లైటింగ్ తీసేస్తే నా ఫేస్ చూడండి, ఆ పిక్సెల్స్ లైటింగ్. ఈ వీడియోకి అంతే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ న్యూ ఛానల్.